మొదటి నుంచి కూడా నా లైఫ్ స్టార్ట్ చేసినప్పటికీ నాకు పెళ్ళి అవలా. అవును. విజయవాడలో నా బిజినెస్ స్టార్ట్ చేసిన అవును సార్. తర్వాత పెళ్ళి అయింది. అప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేసేవాడిని. అంటే ఏమైనా సరే ఈ బిజినెస్లో మనం సాధించాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సెట్లను బాగా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉండి పెద్ద పెద్ద క్యాపిటల్స్తో చేసేవాళ్ళు. వాళ్ళ మధ్యలో నేను ఉండేవాడిని. అందుకని బాగా కష్టపడి బాగా తిరిగి విలేజెస్కి వెళ్ళిపోయి అక్కడ రైతులకి అందరినీ ఒప్పించి అట్లా చేసుకుంటా చేసినందుకు డే అండ్ నైట్ తిరిగేవాడిని. ఇంటి దగ్గర పెద్దగా ఉండేవారు కాదు. ఎక్కువతో వైఫ్తో ఎక్కువ చేయడానికి పొద్దున్నే 9 o'clock కల్లా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడు 9 అవుద్ది 10 అవుద్ది, ఒకసారి 1 గంట 2 కూడా అయ్యేది. అంటే ఇంకో బిజినెస్ కూడా ఉండేది, క్రషర్ బిజినెస్ అని, బిల్డింగ్ మెటీరియల్ తయారు చేసేది. దాని దగ్గరికి వెళ్తే 12 1 గంట అయిపోయేది. దాంతో నా వైఫ్ తోటి పిల్లలతోటి కూడా ఎక్కువ గడపలేకపోతున్నా అనే ఫీలింగ్ ఉండేది. సినిమా యాక్టర్ని అయ్యాను. సినిమా యాక్టర్ని అయిన తర్వాత ఏమైంది, నాకు 33వ సంవత్సరంలో నేను హీరోని అయ్యాను. అంటే నేను అనుకున్నది ఏంటంటే మహా ఉంటే 15 ఏళ్ళు హీరోగా ఉండగలుగుతాం, అంతకంటే ఉండలేవు అని ఫుల్గా వచ్చిన సినిమాలన్నీ యాక్ట్ చేసి రోజుకు 2 షిఫ్ట్లు కూడా వర్క్ చేశాను. అప్పుడు అలాగే ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో దిగాం కొత్తగా. దిగిన తర్వాత మనం చూడగానే మన దగ్గరికి ఎవరు పరిగెత్తుకురారు కదా, అది మార్కెట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇతర కంట్రీస్, పోల్డ్ కంట్రీస్ తీసుకెళ్ళి ఎన్ఆర్ఐస్ అందరినీ కలుసుకొని వాళ్ళందరితో బిజినెస్ ఇవన్నీ ఇచ్చి అట్లా డెవలప్ చేసి ఇదే అయిపోయింది. తర్వాత పాలిటిక్స్లోకి దిగాం. అదో 10 ఏళ్ళు అది పోయింది. ఇక నా కోసం నేను బతకాలి సార్, నా ట్రస్ట్ కోసం నేను బతకాలి. నా వైఫ్తో నేను అసలు జీవితం పంచుకోలేకపోయాను ఎక్కువ. నాకు ఏజ్ 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. మా ఆవిడికి కూడా అలా లేరు సార్. నేను మిమ్మల్ని చూసినట్టు ఏమనుకున్నాను తెలుసా, ఆ ఉంగరాల జుట్టు ఇంకా అంత ఒత్తుగా మాకు మొత్తం ఊడిపోయి స్కాల్ప్ అంతా పలచబడిపోతుంది. మీ ఇప్పుడు కూడా అంత హెల్దీగా ఉంది సార్ మీ హెయిర్. ఫ్యామిలీ జీన్స్ కొంత ఉంటాయి సార్. మా ఫాదర్కి 96 years బతికారు, ఆయనకి మంచి జుట్టు చివరిదాకా కూడా ఉండేది. అలాగే మా అమ్మకి ఆవిడ 100 years బతికారు, ఆవిడకి కూడా అసలు ఎక్కడ జుట్టు శుభ్రంగా ఉండేది. అదే నాకు వచ్చింది. తర్వాత మన మెయింటెనెన్స్. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొంత టైం దొరుకుతుందా మీకు మేడంతో, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి? అందుకని ఇప్పుడు ఇంకా వేరే ఏమి ఎంగేజ్మెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు. చక్కగా ఇంట్లో ఆవిడ పెద్దది, నేను పెద్ద ఆలయం. పొద్దున్నే లేవగానే ఆవిడే వేడివేడిగా కాఫీ పెట్టిస్తుంది. కాఫీ తాగిన తర్వాత ఆవిడకి బీపీ చూస్తాను రోజు, అలాగే ఈసీజీ చూస్తాను. ఇవన్నీ చూసి బుక్లో రాసి పెడతా ఉంటాను. మా పిల్లలకి పంపిస్తాను. మా అల్లుడు గారు ఆయన కార్డియాలజిస్ట్, పెద్ద డాక్టరు, అమెరికాలో ఉంటారు. వీళ్ళందరికీ రోజు ఇవన్నీ పంపిస్తాను. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి నేను చూసుకుంటాను. తనకి ఏం కావాలో చూసుకోవటం అంతే. పిల్లలు కూడా లక్కీగా మంచి బుద్ధిమంతులు అయ్యారు, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. ఇంత గుర్తింపు, ఇంత బిజినెస్, ఇంత రాజకీయ జీవితం, యూ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ నుంచి మీరు ఇటు చూసుకున్నా కూడా 4 వైపుల నుంచి ఇంకేం కావాలి లైఫ్కి అని అనిపించేంత చక్కటి జీవితం మీది. అంటే ఇదంతా ఒక్క రోజులో వచ్చిందా, కష్టపడకుండా వచ్చిందా అనేది, ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇంకా ఏం కావాలనిపిస్తుంది సార్ లైఫ్కి? ఇదే ప్రశ్న చాలామంది అడిగారండి నన్ను. సార్ నువ్వు బాగానే సెటిల్ అయిపోయావు కదా, పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, ఇంకా ఎందుకు అయ్యాయి బిజినెస్ ఇదంతా అన్నారు. నేను ఒకటే చెప్పాను, ఈ ఇంట్లో రిటైర్ అయ్యి కూర్చున్నా ఉంటే వయసు వచ్చేస్తే ఆటోమేటిక్గా మనం ఎంపడబడుతుంది. మనం ఎంత బిజీగా తిరుగుతా అంటే అంత యాక్టివ్గా ఉంటాం. నెంబర్ 1 రిటైర్మెంట్ ఉండకూడదు అనుకునే వాళ్ళు నేను ఒకడిని. నెంబర్ 2 ఇవాళ నేను చేసే వ్యాపారాలని కూడా నాకు ఈ లాభాలు వచ్చేస్తే ఎన్ని మేళ్ళ కట్టుకుందాం, ఎన్ని మిద్దెలు కట్టుకుందాం అనేది కాదు, ఎంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అనేది నాకు ముఖ్యం. ఇవాళ మా దగ్గర మా ఆటోమొబైల్ బిజినెస్ కూడా ఉంది. ఆటోమొబైల్ బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ, వీటిలో దాదాపు ఒక 5,000 మంది పనిచేస్తారు. ఈ 5,000 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళందరికీ అన్ని ఫ్యామిలీలకి ఇచ్చేస్తాం కదా, అది చాలా నాకు కావాల్సి. ఇందాక మోహన్ కంద గారు అంటున్నారు, మా అబ్బాయికి ఫ్లాట్ ఏదో కావాలంటే అప్పుడు మురళీమోహన్ గారికి కాల్ చేశాను అంజలి, వాళ్ళది కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీ ఉంటుంది, ఆయన మీద ఎంత నమ్మకం అంటే ఆయన నమ్మకమే ఆయన బిల్డింగ్లో మాకు కనపడుతూ ఉంటుంది అని. దట్స్ అమేజింగ్ సార్. అంత నమ్మకాన్ని సాధించడం అంటే గొప్ప. అంటే నేను రియల్ ఎస్టేట్లో ఇక్కడ మొదలు పెడదాం అనుకున్నప్పుడు చాలామంది భయపెట్టారు నన్ను. ఇక్కడంతా రౌడీజం ఉంటుంది, గూండాయిజం ఉంటుంది, అమ్మిందే అమ్ముతారు, చాలా బ్యాడ్గా కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మీరు కాయిన్కి ఒక పక్కే చూస్తారని నేను రెండో పక్క చూస్తాను. బొమ్మ బొరుసు 2 ఉంటాయి కదా, నేను బొమ్మ చూస్తాను, మీరు బొరుసు చూస్తారు. నేను నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను, కష్టపడి చేస్తాను, ఏ విధమైన లిటికేషన్స్ ల్యాండ్ కొనుక్కొని చేస్తాను అని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దీని మీద మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందనే దానికి కూడా ఎంత బాగా చేసాం. ఇప్పుడు వాళ్ళ రోజున నన్ను ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్లో కానీ దేంట్లో అయినా సరే
బాగా చేస్తాడనే పేరే తప్ప పెద్ద రేట్లకు అమ్ముతాడు కూడా. నేను చాలా రీజనబుల్ రేట్కి అమ్ముకుంటాను. సార్ రేట్ అంటే రేటే ఇక దాని గురించి ఏమి ఎవరు వచ్చినా కూడా కన్సెషన్ రూపాయి కన్సెషన్ కూడా ఇవ్వను. నేను ఒకటే అడుగుతాను, మీకు రేట్లో కన్సెషన్ కావాలా క్వాలిటీలో బాగుండాలా అని. క్వాలిటీ బాగుండాలండి. క్వాలిటీ బాగుండాలంటే రేటు గురించి అడగండి. సార్ నేను పర్ఫెక్ట్గా చేస్తాను 100%. ఇన్నేళ్లలో నా మీద చిన్న రిమార్క్ కూడా లేదు ఇప్పటి వరకు. అవును సార్. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కూడా జరగలేదు. అవును. నేను ఇంకా అసలు ఏ విధమైన కేసులు కూడా లేవు. నా ప్రాజెక్ట్స్లోకి ఎవరు రౌడీలు రారు, గోండాలు రారు, ఎవరు రారు. అండ్ సో సెక్యూర్డ్ కూడా, వెరీ సెక్యూర్డ్. రైట్ నో ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఆటోమొబైల్దేమో చాలాసార్లు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి ఉంది, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం సార్ ఇటు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, విజయవాడ కూడా పెట్టబోతున్నాం. కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? కన్స్ట్రక్షన్స్ అన్ని మోస్ట్లీ ఇక్కడే. ఒకే ఒక ప్రాజెక్ట్ విజయవాడలో చేసాం. అవును, పెమసాని గారు అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. నేను వెళ్ళినప్పుడు రత్న గారు అన్నారు, అంజలి గవర్నమెంట్ ఇలా ఉండడం వల్ల మేము తీసుకున్నాం, అంతా ఖాళీగా ఉంది, నువ్వేమైనా తీసుకుంటావు అని అడిగినప్పుడు నాకు మళ్ళీ నిన్న మాట్లాడినప్పుడు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి అంజలి, ఒక్కటి కూడా లేదు అని. అది చాలా సంతోషం అనిపించింది సార్. అన్ని సోల్డ్ అవుట్, ఎందుకంటే బిజినెస్ అందుకని మంచి మంచి బిల్డర్ అనే పేరు. ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏమీ మోసాలు ఉండవు. మనం రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు మిగులుతాయి మనకి అనేది అది ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి. అదే కీప్ అప్ చేస్తాం. రామారావు గారు కాలం చేశారు అని మీకు ఎప్పుడు తెలిసింది? తెలిసినప్పుడు ఉన్న మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి? ఆ రోజు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానండి. ఆయన చనిపోయారని చెప్పి ఎర్లీ మార్నింగ్ తెలిసింది. వెళ్ళిపోవాలి, అయ్యో రామారావు గారు అని. ఇంట్లోనేమో మా అబ్బాయి పెళ్ళి, మా వాళ్ళందరూ ఆపేశారు. ఇంట్లో పెళ్ళి, వారం రోజుల పెళ్ళి ఉంది, ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదు. వెళ్ళనే కాదని నేను అటు వెళ్ళకుండానే ఉండలేను. అలా నరకం అనిపించాను అనమాట. అందుకని వెళ్ళలేకపోయాను దాంట్లో. ఆయన అంత్యయాత్రలో పాల్గొలేకపోయాను. అట్లాగే టీవీలో చూసుకుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా కూర్చున్నాను, కానీ వెళ్ళి పర్సనల్గా చూడలేకపోయాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ డే స్కెడ్యూల్, ఇప్పుడు మేడం తెలగు చక్కగా టైం స్పెండ్ చేస్తున్నారు, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు విన్నాను. పైనుండి మానిటరింగ్ చేసుకుంటూ ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని పిల్లలకి అడ్వైజ్ ఇవ్వడం వరకేనా సార్? ఏదన్నా వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తే వాళ్ళు అడుగుతారు, లేకపోతే మామూలుగా నేను ఇంటర్వ్యూర్ అవ్వను. అవునా సార్? ఎందుకంటే వాళ్ళు కూడా వండర్ఫుల్గా చేస్తారు, నాకంటే చాలా బాగా చేస్తారు వాళ్ళు. అందుకని వచ్చి 2 గంటలు ఇక్కడ కూర్చొని మార్నింగ్ టైం, ఈవినింగ్ రాను. మళ్ళీ ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, ఆ టీవీ చూస్తాను, పేపర్లు చదువు, సోఫాలో పడుకొని ఇట్లా చేస్తాం. అవి వద్దు అని చెప్పి. ఎప్పుడన్నా ఒక సోషల్ మీడియా చూసినప్పుడు, న్యూస్ చూసినప్పుడు, టీవీలో పేపర్లో చూసినప్పుడు మనసులో ఒక ఆవేశం వచ్చి ఎందుకు ఇలా ఉంది ప్రపంచం అంతా, ఇది ఏదైనా ఇలా మారితే బాగుంటుంది అన్న ఒక పాయింట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా సార్? అలానే కాదు కానండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున ఏమైపోయిందంటే ఓవర్ నైట్ ఎట్లా కొట్టేసినోడు అవుదాం అని ఆలోచిస్తారా తప్ప ఎంత నిజాయితీగా చేస్తారో, ఎంత నిబద్ధతతో చేస్తారో అనేది తెలియదు. ఎవరికి వాళ్ళే మోసాలు చేయటం, ఏదో చేసేయటం, తెల్లారిపాటికి ఇది చేయాలి. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఎదుగుదల అనేది జాగ్రత్తగా మెల్లగా జరగాలి తప్ప ఓవర్ నైట్ ఇదైపోవాలి, రేపు పొద్దుటికల్లా మన కోటీశ్వరుడు అవ్వాలంటే అన్నీ చెడపలనే చేస్తాం. కరెక్ట్ సార్. అవన్నీ చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. జనరేషన్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అవును సార్, తప్పదిక మనం కూడా అలవాటు పడాల్సిందే తప్ప. మిమ్మల్ని చూసిన వెంటనే అమితాబ్ బచ్చన్లా అనిపించారు. వైట్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ దీంట్లో అద్భుతంగా ఉన్నారు సార్ నిజంగా. అప్పుడు ఎలా అయితే మీరు హీరో అయినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే గ్రేస్ ఉంది మీలో. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి. మేడం మీరు అందరూ ఇలాగ ఎంతో సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరొక్కసారి మమ్మల్ని క్షమించాలి, లేట్ అయిపోయింది.